ఒక మినిమం బడ్జెట్లో ఈ బ్రెడ్ ప్రాఫిట్ మణికంఠ నాకు ఫస్ట్ పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్ సౌండ్తో చూస్తే కూడా ఇప్పుడు కూడా భయపడతారు. అంత బాగా చేశారు ఆ సినిమా. యూట్యూబ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బట్ అది పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశారు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత ఏదైనా సాధించగల విషయాల్లో హీరోయిన్ ఇందాక మామూలుగా చెప్పినట్టు నేను చెప్తాను. చరణ్, నేను ఈ సినిమా బేస్డ్ దీంట్లో నాకు ఆల్రెడీ క్రిస్టియన్ పార్ట్నర్ సినిమా చూపించాను. సాంగ్స్లో కానీ సో వన్ ఆఫ్ ద రీజన్ నారాయణ గారు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజీవ్ గారు చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. మరి రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అండ్ ముందున్న మా ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సపోర్ట్ వాట్ యూర్ గివింగ్ ఫర్ ఇట్స్ ఓకే గుడ్. చిన్న కరెక్షన్ అండి, సినిమానే చిన్న ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ అదే నేను నమ్ముకున్నాను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఈ రోజుల్లో సీరియస్లీ సురేష్ గారిది ఫస్ట్ ఫిలిం అండ్ ఐ థింక్ సురేష్ for coming and my favorite director. So రమేష్ అని ఇక్కడ ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అఫ్ కోర్స్ సినిమా బట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఫర్ ఎ రీజన్ యు ఆర్ ఎ లెజెండ్. థ్యాంక్ యూ. నీవైపోయావే నా ప్రాణం నీదంటూ, నా మనసు నిన్నే కోరిందే, నేనంటే నీవంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూట పండగల పెరిగావే, నాలోని అణువణువు దోచేలా. నారాయణ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు గాంధీ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంతసేపు నేను వచ్చి సో వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో సో సినిమాలు దీని ఫస్ట్